కొంచెం దాన్ని ఫాలోఅప్ చేయండి. ఈ వాస్తవాలు ఇవి. కరెక్ట్. రాలేదు. మొన్న 91,000 కోట్ల రూపాయల గురించి కూడా నేను చెప్పింది అక్కడ బయటకు వచ్చినాయి. అదే నేను చెప్పాను. 80-90 మందిని అపాయింట్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా బహుశా తెలియదు వీళ్ళ గురించి. వాళ్ళు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడ ఉన్నారు, కనీసం పరిచయం కూడా ఉండకపోవచ్చు. ఒక ఆయన నేను అన్నట్టు సుభాష్ గారు అయితే విసుకెత్తిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి గారిని కలవాలంటే కలవాలని కూడా కలవలేదు. రామచంద్రమూర్తి గారు రాజీనామా ఇవ్వడానికి 6 నెలలు వెయిట్ చేశారు పాపం ఆయన. మరి దేనికోసం ఖర్చు పెట్టారు ఈ నిధులు? చెక్ చేయాలి మరి మీరు. జీతాలు, మెయింటెనెన్స్, అకామిడేషన్, ట్రావెల్, చాలా ఉన్నాయి లెక్కలు. 140 కోట్లండి, 140 crores. చేద్దాం. రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక ఖచ్చితంగా మేము సమగ్రమైన విచారణ జరుపుతాం. దీనిపైన చేస్తాం. నేను సమాచారం మీ అందరికీ అందిస్తున్నా. రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నా. జనసేన పార్టీ నుంచి మేము ప్రతి సందర్భంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అదేమన్నా విమర్శించడానికి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, తద్వారా రాష్ట్ర ఖజానాకి జరుగుతున్న నష్టం, వీళ్ళు చేసిన దుర్వినియోగం, ఈ అంశాలపైన మేము మాట్లాడితే కొంతవరకైనా వాళ్ళు సరి చేసుకుంటారనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. మేము దానికోసం మేము చేస్తున్న ప్రయత్నం. అంతిమంగా ఏం చేస్తాం, రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చినాక వీటిపైన సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసే విధంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇంత డబ్బు వెచ్చించాల్సిన అవసరం దేనికి? ఏం సలహాలు ఇచ్చారు వీళ్ళు? 680 కోట్ల రూపాయలు ఎటువంటి సలహాలు వీళ్ళకి ఇచ్చారు మీకు? దానికి సమాధానం చెప్పమని. ఇప్పటివరకు జరిగిన ఖర్చు తప్పలేదు. క్వాలిఫైడ్ ఎమినెంట్ పర్సన్స్ని కొన్ని శాఖలకి అపాయింట్ చేసుకోవడంలో ఒక ఆనవాయితీ ఉంది, అవసరం కూడా ఉంది. కానీ ఈ విధంగా 80-90 మంది ఏంటి, ఆ సంఖ్య ఏంటి? అసలు ఆ లిస్ట్ ఎందుకు పబ్లిష్ చేయరు మీరు? పబ్లిక్ డొమైన్లో తీసుకురావాలి కదా ఆ లిస్టు. హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో వాళ్ళు అన్న మాట ఏంటంటే, మేము క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నాం, వీళ్ళు కొన్ని శాఖల కోసం చాలా అవసరం, అటువంటి వ్యక్తుల్ని మేము అపాయింట్ చేస్తున్నాం. అప్పుడు గౌరవ హైకోర్టు గారు ఏమన్నారంటే, మీ పనితీరు చూస్తుంటే ప్రతి కలెక్టర్ కూడా మీరు సలహాదార పెట్టేటట్టు ఉన్నారు మీరు అని అన్నారు. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు 80-90 మందిని మీరు అపాయింట్ చేశారు అని ప్రశ్నించారు. అది నష్టమే కదండి రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు నేను మొన్న అన్నట్టు ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను చెప్పాను, నాడు నేడు గురించి మాట్లాడినప్పుడు సిబిఎస్ఈ స్టాండర్డ్స్ మీట్ కాలేదు కాబట్టి రాబోయే ఏప్రిల్లో మన బిడ్డలకి ఆ ఎగ్జామ్ పెడితే వాళ్ళకి అర్హత లేదు ఆ ఎగ్జామ్ రాయడానికి. ఎందుకంటే గవర్నమెంట్ డి నాట్ ప్రొవైడ్ ద ఫెసిలిటీస్. దానికి ఏం చెప్తారు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి, అది ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ సంవత్సరం రాయిపిస్తాం ఎగ్జామ్ అంటున్నారు. అంటే అంత ఈజీగా తీసుకుంటారా? తల్లిదండ్రులకు ఆవేదన లేదా? ప్రభుత్వ పాఠశాలలో మీరు సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామని చెప్పారు మీరు. మరి ఎట్లా మీరు అంత ఈజీగా తేలిగ్గా మీరు ఈ సంవత్సరం దానికి వర్తించదు, నెక్స్ట్ ఇయర్ వర్తిస్తుంది అంటారు? మరి అన్నప్పుడు మీరు ఐబీ ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? ఎందుకు ఇన్ని 100 కోట్ల రూపాయలు మీరు వేరే సంస్థకి మీరు ఇస్తున్నారు విద్యాశాఖ నుంచి?